యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్. ఇహలోకము నుండి రానున్న పరలోకమునకు యాత్రికుని ప్రయాణము మొదటి భాగము. స్వప్న సాదృశ్య రీతిగా చెప్పబడిన ఈ వృత్తాంతమునందు యాత్రికుని ప్రయాణ ఆరంభ విధము, అతడు సాగించిన ప్రమాదభరిత ప్రయాణము, తాను వాంఛించిన దేశమునకు క్షేమముగా చేరుకున్న క్రమము అన్వేషణాయుతముగా వివరించబడినది. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాటలాడియున్నాను. హోషేయ 12వ అధ్యాయము 10వ వచనము. జాన్ బెన్యన్ గురించి సంక్షిప్త చరిత్ర. ఇంగ్లాండులో ప్యూరిటన్ ఉద్యమమును ప్రవేశపెట్టిన వారిలో పేరడైజ్ లాస్ట్ ను రచించిన జాన్ మిల్టన్ ను తరువాత అంతటివాడు మహా గొప్ప విజ్ఞానవేత్త అయిన జాన్ బెన్యన్ అని చెప్పబడింది. బెన్యన్ క్రీస్తుశకం 1628 నవంబర్లో ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్ పట్టణమునకు సమీపమున గల ఎల్మ్స్టౌ అను గ్రామములో జన్మించెను. ప్రాంతీయ పాఠశాలలో సామాన్య విద్యనభ్యసించిన బెన్యన్ త్వరలోనే తండ్రివలె లోహపాత్రలను బాగుచేయు టింకర్ అయ్యెను. బెన్యన్ మొండిధైర్యము మరియు భక్తిహీనతల గల యవనస్తుడు. జీవితమంతయు అతడు తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తపడుచుండెను. ఆ రోజులలోనున్న యవనస్తుల వలె అతడు త్రాగుబోతు, వ్యభిచారి కాకపోయినను శపించుట, ఒట్టుపెట్టుకొనుట, అబద్ధమాడుట, దేవుని పవిత్రనామమును దూషించుట, బూతులాడుట అను నేరముల విషయములో తాను నిందితుడనని ఒప్పుకొనెను. ఒక దినమున బెన్యన్ తన పొరుగువాని ఇంటి కిటికీ వద్ద తన అలవాటు చొప్పున పిచ్చివానిగా నటించుచు బూతులాడుచుండగా, ఆ ఇంటి స్త్రీ తానే స్వతహాగా మిక్కిలి చెడ్డదైనప్పటికీ ఆమె కూడా బెన్యన్ తిట్టుచున్న బూతులు విని, వీడు నన్నే తన బూతులతో భయపెట్టి పనుకున్నట్లు చేయుచున్నాడు. నేను చూచి దుష్టులందరిలో వీడే చెడ్డగా బూతులాడువాడు. ఊరిలోనున్న యవనస్తులందరినీ చెరిపివేయుటకు వీడొక్కడు చాలుననెను. బెన్యన్ ఆ మాటలు విని మిక్కిలి సిగ్గుపడి, బూతులు లేకుండా మాటలాడుటకు నా తండ్రి నాకు నేర్పునట్లు మరల నేను చిన్న బాలుడనై యుండగోరుచున్నాననెను. తరువాత అతడు నాట్యము, టిప్కాట్ అను ఆటలను ముఖ్యముగా ఆదివారము ఆరాధన తరువాత ఆడుచున్నందున అతని మనస్సాక్షికి ఎంతో బాధ కలిగినది. ఒక ఆదివారము సబ్బతును ఆచరింపకపోవుటలోని దోషమును గూర్చిన ఉపన్యాసము స్థానిక సంఘ పాదిరి నుండి వినిన తరువాత ఆ గ్రామపు పచ్చని మైదానములో టిప్కాట్ అను ఆట ఆడుచున్నప్పుడు ఒక శబ్దము అతనితో, నీవు నీ పాపములను విడిచి పరలోకమునకు వెళ్ళెదవా, లేక పాపములతోనే నరకమునకు వెళ్ళెదవా అనెను. ఆ శబ్దము విని బెన్యన్ మిక్కిలి భయపడి, నేను మహా
మహాపాపిని, క్రీస్తు నన్ను క్షమించడు. కాబట్టి నేను మిక్కిలి దురవస్థలో నున్నాను. నా పాపములను నేను విడిచిపెట్టినను, దౌర్భాగ్యుడని వాటిని అనుసరించినను దౌర్భాగ్యుడని. ఏ విధముగానైనను నాకు నాశనమే కలుగును. గనుక నా పాపములు ఎక్కువైతేనేమి తక్కువైతేనేమి అనుకొని తన బాధను నిరాశ చేతనే తప్పించుకొనగోరెను. బన్యన్ అదే సమయంలో బెడ్ ఫోర్డ్ పట్టణమునకు వెళ్ళి అచ్చట కొందరు పేదలైన స్త్రీలు ఒక ఇంటి ద్వారమునొద్ద కూర్చుని దైవిక సంగతులను గూర్చి మాటలాడుకొనుచుండుట చూచెను. ఆ స్త్రీ నూతన హృదయములను గూర్చియు దేవుడు తమ హృదయములలో చేసిన కృప కార్యములను గూర్చియు నశించిన తమ సహజ స్థితి తమకు ఏ విధముగా తెలియజేయబడినో దానిని గూర్చియు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు తన ప్రేమను ఏ విధముగా తమకు విశదపరచెనో దాని గూర్చియు తాము ఏ విధముగా తమ స్వనీతిని తృణీకరించి అది కేవలము అసహ్యమైనదియు రక్షణ కొరకు పనికిమాలినదనియు ఎంచిరో దానిని గూర్చియు తాము ఏ ఏ మాటల చేతను వాగ్దానముల చేతను నెమ్మదిని పాపమునకు విరోధముగా పోరాడుటకును సహాయమును పొందితిరో దాని గూర్చియు మాట్లాడుకొనుచుండిరి. వారు ఆ విధముగా తమ సంతోషము వలన బలవంతము చేయబడి మాట్లాడుకొనిరని అతడు తెలుసుకొనెను. కాని ఆ స్త్రీలు మాట్లాడుకొనిన సంగతులు అతనికి మాత్రము అర్థము కాలేదు గనుక అతడు తనకింకా ఆత్మీయాభివృద్ధి కలుగలేదని తలంచుకొని దానిని గూర్చి మిక్కిలి విచారపడుచు పరిశుద్ధ గ్రంథమును చదువుట ప్రారంభించెను.